ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును సీఎం చంద్రబాబు రేపు అందుకోనున్నారు. రేపు సీఎం ముంబై వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం 12:50 సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి బయలుదేరి వెళ్తారు. ఇక 2:40 ముంబై విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 5:25 జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్కు వెళ్తారు. ఇక రేపు రాత్రి 9:30 వరకు కూడా ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రాత్రి 9:50 ముంబై నుండి ఆయన తిరుగు ప్రయాణమవుతారు. రేపు ముంబైలో జరిగే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా దిగ్గజ పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ఎకనామిక్ టైమ్స్ సంస్థ ఈ అవార్డును సీఎం చంద్రబాబుకు ప్రదానం చేయనుంది. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లాంటి విప్లవాత్మక విధానాలు అమలుకు గాను ఎకనామిక్స్ టైమ్స్ ఈ అవార్డును సీఎం చంద్రబాబును ఎంపిక చేసింది. గతంలో అరుణ్ జైట్లీ, అలాగే పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్విని వైష్ణవ్, అలాగే జయశంకర్ తదితర ప్రముఖులకు కూడా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును వరించింది. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, పారిశ్రామిక విధానాల్లో విప్లవాత్మక మార్పులు, పారిశ్రామిక అనుకూల పాలసీలు తీసుకురావడంలో చంద్రబాబు పోషిస్తున్నటువంటి పాత్రను ఎకనామిక్ టైమ్స్ జ్యూరీ కొనియాడింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఏపీకి 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను కూడా సరళతరం చేస్తూ అమలు చేస్తున్నటువంటి సంస్కరణలు, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్, అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు చేస్తున్నటువంటి కృషికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చినటువంటి అనుభవంతో పాటు ప్రస్తుతం అమరావతి, విశాఖపట్నం వంటి నగరాలకు ఆర్థిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంతో సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.